కానీ ఒక డాక్టరు చదువుకుని స్పెషలైజేషన్ చేసిన తర్వాత ఒక మంచి సర్జన్ అవ్వాలంటే ఎన్నాళ్ళ కష్టం సార్? ఉంటుంది. కనీసం ఒక 20 ఏళ్ళన్నా అది ఒక తపస్సులా చేయాలి. అంటే ఆ డాక్టర్కి ఎంత వయసు వస్తుంది అప్పటికి? అట్లీస్ట్ అదే పెద్ద డ్రాబ్యాక్. 60 ఏళ్ళు వస్తుంది. ఎందుకంటే మెడిసిన్ మన సిస్టంలో ఏంటంటే సెటిల్మెంట్ అంటే ఇంజనీరింగ్ లాగా మిగతా వృత్తుల్లా కాకుండా నువ్వు డెడికేటెడ్గా ఎంత తొందరగా చదివినా సరే 30 ఏళ్ళు అవుతుంది స్పెషాలిటీ చేసేటప్పటికి. 30 ఏళ్ళు. ఆ తర్వాత నీకు ఒక ప్రాక్టీషనర్గా నిలబెట్టడానికి నిలదొక్కడానికి 45 ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత నీకు మెచ్యూర్ ప్రాక్టీషనరు మంచి ఒక హై గ్రేడ్ ప్రొఫెషనల్గా మారడానికి 60 ఏళ్ళు పడుతుంది. సో ఈ లోపల ఇట్లా అవుతారు అనమాట. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ మెడిసిన్లో ముఖ్యంగా. కానీ అది తపస్సులా చేయాలి. నా ఉద్దేశం మాత్రం మెడిసిన్ అంటే తపస్సే నా ఉద్దేశం, సపరేట్గా అది. సో ఈ తపస్సులో ఏంటంటే ముఖ్యంగా నా భార్య, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా సిబ్లింగ్స్ వీళ్ళందరూ ఎంతో ఇచ్చేశారు. ముఖ్యంగా భార్య పిల్లల రోలు తల్లిదండ్రులు చాలా ఇన్ఫ్లుయెన్షియల్. ఎందుకంటే ఒక రకంగా నా ఫ్యామిలీ ఇవన్నీ, నా భార్య ముఖ్యంగా తను డాక్టర్ అయినప్పటికీ తన వృత్తిని బాగా ఇచ్చేసి తను కూడా సెలబ్రిటీ అయింది. మెయిన్గా ఆల్మోస్ట్ తను ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్ ఇన్ఛార్జ్ అన్నమాట రెయిన్బోలో. అవునవును. సో అది చేస్తూ రెగ్యులర్గా తను ఫీటల్ మెడిసిన్ డే చేస్తూ పిల్లల్ని ఎక్క తీసుకొని ఇటు ఇల్లు కానీ డొమెస్టిక్గా తను చూసుకొని, అందువల్ల ఆ విధంగా నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చింది తను. మీ జెంట్స్ ఏమో ఒక్క ఉద్యోగం బిజినెస్ చేసి మొత్తం భారమంతా మోసేస్తున్నాను, ఇంత బిజీ అంటారు సార్. ఫోన్లో లిఫ్ట్ చేయరు, మేము బిజీ అంటారు చాలా సింపుల్ గా. ఆడవాళ్ళు మాత్రం ఇటు ఇల్లు పిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ హెల్త్ వెల్త్ చూసుకుంటూ పని వాళ్ళతో చేయించాల్సిన పనులు, పైనుంచి వీళ్ళు చేయాల్సిన పనులు, పైనుంచి ఉద్యోగాలు బిజినెస్లు ఇన్ని చేసుకుంటూ మీకన్నా ఎక్కువ కష్టపడినా ఎక్కడైనా గుర్తింపు ఉందా? మీరు గుర్తిస్తారా అసలు? చెప్పండి. ఈ కాలంలో గుర్తిస్తున్నారా? ఓకే. ఒకప్పుడు 60, 70, 80 ఏంటంటే మేల్ షోవినిజం వలన ఎక్కువ ఉండేది అది. ఇప్పుడు ఏంటంటే ఇద్దరం కలిపి పని చేసుకున్నాం, కరెక్ట్, ఇద్దరం కలిపి పంచుకున్నాం, ఇద్దరు కలిపి చూసుకున్నాం పిల్లల్ని. ఆ మూడ్ అనేది మేలిగు అస్సలేదా సార్ మీకు? ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా డైల్యూట్ అయిపోయింది. ఎందువల్ల అంటారు? విమెన్ వాల్యూ అంటే డే బై డే తెలుస్తోంది అంటారా, లేకపోతే ఒక పాతకాలం నుంచి ఒక మోస పద్ధతిలో పెరగడం వల్ల? అంటే ఒకటి బేసిక్గా ఇంప్రెషన్స్ గుర్తుంచుకోండి. ఇప్పుడు సపోజ్ మన చిన్నప్పుడు తోడేలు బాల్డ్ అని చదువుకుంటారు కదా. ఎందుకంటే మనిషి అడవిలో పుట్టినప్పుడు టార్జాన్లా మారిపోతాడు. ఎందుకంటే ఎన్విరాన్మెంట్. రామకృష్ణ పరమ ఇదే కాదు చెప్తారు. యాక్చువల్గా ఒక సింహం పిల్ల తప్పిపోతుంది ఒక గొర్రెల మందలో. అది కూడా ఏంటంటే గొర్రెలతో పాటు పెరిగి టకటక గడ్డి తింటాం ఇవన్నీ చేసి ఎగురుతూ ఉంటుంది. ఒకరోజు నిజం కానీ గొర్రెలు పరిగెత్తుతూ ఉంటుంది. అప్పుడు ఆపి సింహం ఆపి వివేకానంద స్వామి చెప్పిన కథ ఇది. చూడు నువ్వు అని చెప్పాక, అరే కరెక్టే, నువ్వు నేను ఒక రకంగా ఉన్నావు, నువ్వు పెరిగిన వాతావరణం అది, నువ్వు గొర్రెలతో పాటు గొర్రెలా బిహేవ్ చేస్తున్నావు. అలా మనమేంటంటే మన తల్లిదండ్రులు వెళ్ళి చూసి వాళ్ళ పూర్వీకుల్ని చూసి ఆ భార్య అంటే మనం ఇట్లా కంట్రోల్ చేయాలి అని తెలియకుండా సబ్ కాన్షియస్లో ఉంటుంది ఆ భార్య అంటే ఇది. కానీ ఎప్పుడైతే మనం సమకాలీన వాతావరణం చూసుకుంటూ కాదు ఇది, ఎప్పుడైతే మనం వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు దీన్ని చేస్తున్నారు, సో మన వంతుగా మనం కూడా చెయ్యాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని అయితే ఆటోమేటిక్గా అట్లీస్ట్ భగవంతుడు ఏంటంటే ఆ బుద్ధి ఇచ్చాడు, ఆ ఇంటలెక్ట్ ఇచ్చాడు, ఆ మారే గుణం ఇచ్చాడు. నిజం. ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాం. అద్భుతం. నిజంగా మీరు అంత ట్రాన్స్పరెంట్గా చెప్పబట్టి ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. కానీ మీకు అంటే ఈ డాక్టర్ని ఈ జర్నీలో ఇంత కాంపిటేటివ్ వరల్డ్లోకి వచ్చిన తర్వాత ఈ మ్యారేజ్ అనేది లవ్ మ్యారేజ్ చేసుకున్నారు సార్ మీరు? యాక్చువల్లీ నిజం చెప్పండి. అరేంజ్డ్ మ్యారేజే కానీ ప్రపోజ్డ్ మ్యారేజ్ అమ్మా. అవునా? అంటే ఎలాగో అంటే అంటే యాక్చువల్గా నేను టు బి ఫ్రాంక్ చాలా ఇదిగా ఉండేవాడిని, రిజర్వ్డ్గా ఉండేవాడిని, ఇంట్రావర్ట్ ఉండేవాడిని ఎక్కువ. చదువు, లైబ్రరీ, ఇల్లు, డే స్కాలర్ కాబట్టి. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే తను నాకు జూనియర్ యాక్చువల్గా. చూసినప్పుడు ఏంటంటే వీళ్ళు మామూలు క్లాసులు చెప్పినప్పుడు వస్తుండేటప్పుడు బాగానే ఉంది అంతా ఇది అనుకునేటప్పుడు, సరే ఇంకా నా చదువు అయిపోయి ఎండి అయిపోయిన తర్వాత తను 4th ఇయర్ ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ అనమాట.
అప్పుడు వెంటనే నేను ప్రపోజ్ చేసి అంటే అప్పుడు సరే నచ్చం చేసుకున్నాం అనమాట. అట్లా ఓకే, ఇంట్లో ఏం అభ్యంతరాలు రాలేదు? అభ్యంతరం లేదు. అమ్మ తల్లిదండ్రులు ఆ విధంగా నేను చాలా అదృష్టవంతుడిని. వాళ్ళు నీ ఇష్టం ప్రకారమే నేను చేస్తామని చెప్పేసి వాళ్ళు అవన్నీ చూపించుకొని జాతకం చూసుకుంటా. ఓకే, ఇంతకు మీరు డాక్టర్ అవడం మీ బామ్మగారు చూసారా లేదా చెప్పండి? చూడలేదు. అయ్యో, అదే కదా మేము. అంటే నా 7వ తరగతి అప్పుడే వారు. కనీసం మీరు డాక్టర్ అయిన తర్వాత ఇగో బామ్మ నేను అయ్యాను చూసావని ఒకసారి గుర్తు చేసుకున్నారు? సినిమా టైప్ లో. అదే అంటున్నాను, ఆకాశం వైపు చూసి బామ్మ నేను డాక్టర్ అయ్యానని. దట్స్ సో నైస్, రియల్లీ దట్స్ సో నైస్. కానీ సార్, వర్క్ బ్యాలెన్స్ లైఫ్ అనేది ఈరోజు చాలా టిపికల్గా మారిపోయింది కదా. హౌ డు యూ బ్యాలెన్స్ అంటే ఏం చెప్తారు? నేను ముఖ్యంగా చేసుకోలేకపోతున్నాను. మా మిసెస్ చాలా ఎఫెక్టివ్గా చేసుకోవాలి వర్క్ బ్యాలెన్స్ ముఖ్యంగా. ఎందుకంటే స్టిల్ నాకేంటంటే వర్క్ ఆల్మోస్ట్ 80% నేను వర్క్లో ఉంటాను. సపోజ్ నేను తీసుకుంటే మార్నింగ్ 8కి 8:30 బయలుదేరితే మళ్ళీ నైట్ 10 అట్లా అవుతుంది అన్నమాట ఇప్పటికీ. సో ఆల్మోస్ట్ డొమెస్టిక్ వాటిల్లో ఎక్కువ తనే చూసుకుంటుంటుంది. ఒక 10-15% నేను చూసుకుంటాను అన్నమాట. సో ఆ విధంగా డెడికేటెడ్గా ఎక్కువ కార్డియాలజీ, ఎమర్జెన్సీస్ తను ఆ విధంగా లీవరేజ్ ఇస్తుంది. తను ప్రొఫెషనల్గా గ్రో అవుతూ ఇల్లు చూసుకుంటుంది. నాకు ఆ లీవరేజ్ ముఖ్యంగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్స్ కానీ తర్వాత రొటీన్ డే టు డే యాక్టివిటీస్ అన్నిటికీ తను ఆల్మోస్ట్ నాకు ఒక రకమైన తను ఉంది అని కాన్ఫిడెన్స్తో నేను దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతాను. అంతకు మించి సపోర్ట్ ఇంకేం కావాలి చెప్పండి? మీరు ప్రశాంతంగా మీ పని చేసుకోగలుగుతున్నారు కదా. దట్స్ అమేజింగ్ సార్, దట్స్ సో నైస్ రియల్లీ. కానీ ఇంటర్వెన్షన్ కార్డియాలజీలో ప్రస్తుతం వచ్చిన అప్డేట్ ప్రొసీజర్ అండి, రిఫార్మ్ అయిన ఏమంటారు ట్రీట్మెంట్స్ అంటే ఏం చెప్తారు సార్ ప్రెసెంట్? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ప్రైమరీ యాంజియోప్లాస్టీస్ అంటే ఏంటంటే అప్పటికప్పుడు హార్ట్ అటాక్ అనగానే ప్రాణాపాయం బయటపడడానికి యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ చేయటం. రెండోది కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీస్ అంటే ఏంటంటే ఈ కాల్షియం బ్లాక్స్కి రొటేషనల్ ఎథరెక్టమీ, ఆర్బిటాల్ ఎథరెక్టమీ, ఐవీఎల్ లిథోట్రిప్సీ బెలూన్, కిడ్నీ స్టోన్స్ పలగొట్టే సోనిక్ వేవ్స్తో బెలూన్ ఉంటుంది, దాన్ని ఐవీఎల్ బెలూన్ అంటారు. ఆ బెలూన్తో ఏంటంటే మనకి కాల్షియం బ్లాక్స్ని ఫ్రాక్చర్ చేసేసి రక్తనాళం అప్పటివరకు స్టిఫ్గా ఉన్న రక్తనాళం కాస్త కాంప్లైంట్గా మారుతుందన్నమాట. ఎప్పుడు నీ కాంప్లైంట్గా మారిపోయిందో ఇమ్మీడియట్గా బెలూన్స్ స్టెంట్ వెళ్ళి మంచిగా రిపేర్ అవుతుందన్నమాట వెసల్. సో ఆ విధంగా కాల్షియం బ్లాక్స్ రివల్యూషన్స్ అయింది. అట్లనే బైఫర్కేషన్ బ్లాక్స్లో ఏంటంటే ఈ 2 స్టెంట్ టెక్నాలజీ, తర్వాత ప్రొవిజనల్ స్టెంట్ టెక్నాలజీ, ఇమేజింగ్ గైడెడ్. ముఖ్యంగా ఈ సోనిక్ వేవ్స్ ఏమో ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ కెమెరా పెట్టి చూస్తాం, లోపల గుహలో కెమెరా పెట్టినట్టుగా ట్యూబ్లో కెమెరా పెట్టి చూస్తాం. అట్లా లైట్ ఎనర్జీ, ఆప్టికల్ కోహెరెన్స్ టోమోగ్రఫీ, ఓసిటీ అంటారు. ఈ రెండింటిని లోపలికి ఇచ్చేసి పంపించి మనకి కరెక్ట్గా స్టెంట్ మంచిగా అమరిందా లేదా అనేది చూడటం అనమాట. ఇమేజ్ గైడెడ్ యాంజియోప్లాస్టీస్ అనేది కూడా రీసెంట్ అడ్వాన్స్లో చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా సిటీఓస్ అంటారు, క్రానిక్ టోటల్ అక్లూజన్స్లో ముఖ్యంగా జపనీస్ దే ఇంట్రడ్యూస్ సో మెనీ మైక్రో కెథెటర్స్, డెడికేటెడ్ వైర్స్, జపనీస్ వైర్స్, అట్లానే లో ప్రొఫైల్ బెలూన్స్, ప్లస్ స్పెషల్ టెక్నిక్స్, రిట్రోగ్రేడ్ టెక్నిక్, యాంటీగ్రేడ్ టెక్నిక్, హెచ్డిఆర్ టెక్నిక్, ఈ స్పెషల్ టెక్నిక్స్ అన్ని యూజ్ చేసి కాంప్లెక్స్ సిటీఓస్ కూడా వీ కెన్ ఏబుల్ టు ఓపెన్ ది వెరీ ఎఫెక్టివ్లీ సో దట్ పేషెంట్కి సిమ్టమ్స్ లేవు కాకుండా లాంగ్ టర్మ్లో బాగుంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే నెక్స్ట్ లీప్ హైప్ ఈస్ స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ వాల్స్లో, ముఖ్యంగా అయోటిక్ వాల్ రీప్లేస్మెంట్, పర్క్యూటేన్స్గా ట్రాన్స్ఐటిక్ వాల్ రీప్లేస్మెంట్స్, డ్యామేజ్ అండ్ వాల్స్, ఎస్పెషల్లీ పెద్ద ఏజ్లో అసోసియేట్ కిడ్నీ, లంగ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ వేర్ సర్జికల్ రిస్క్ ఈజ్ వెరీ హై. అలాంటి వాళ్ళకి ఇది వరం, ట్యావర్ అంటమాట. అట్లానే ఒకసారి వాల్వ్ వేసిన తర్వాత మూసుకుపోతే మళ్ళీ పేషెంట్కి నో ఆప్షన్ ఉండేది. దానికి వాల్వ్ ఇన్ వాల్వ్ అని మైట్రల్ వాల్వ్ వేసి దాన్ని ఇచ్చేస్తున్నాం. అట్లనే లీకేజెస్, సివియర్ లీకేజెస్కి మైట్రా క్లిప్ వేసి ఆ లీకేజెస్ని తగ్గించేసి తద్వారా హార్ట్ ఫెయిల్యూర్స్ని మినిమైజ్ చేయటం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఏఐసిడీలు, సిఆర్టీడీ అంటే గుండె వీక్నెస్ కొంతమందికి ఏంటంటే ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ వల్ల వస్తుంది. ఆ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ రెగ్యులరైజ్ చేయడానికి కార్డియక్ రీసింక్రనైజేషన్ డివైస్ అంటారు. అంటే ఏంటంటే ట్రిపుల్ ఛాంబర్ పేస్ మేకర్ని ఆ పేస్ మేకర్ పెడితే అది రిథమిక్గా 4 ఛాంబర్స్ని ఒక రకంగా ఏంటంటే సమన్వయపరిచి సమన్వయం లేకుండా ఉండే హార్ట్ని సమన్వయం చేసేటప్పటికి హార్ట్ ఎన్లార్జ్మెంట్ తగ్గుతాయి అన్నమాట. సో ఆ విధంగా సిఆర్టీడీ.
ఇవన్నీ ఒక రకంగా రివల్యూషన్ చేశాయి ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్లో అనమాట. సో ఆ విధంగా మనకి ఇవన్నీ స్టాండర్డైజ్ అయినాయి కూడా. అట్లానే మాలిక్యూల్స్లో కొత్త మాలిక్యూల్స్, ఈ ఎల్డిఎల్ తగ్గించేది రెపాతా ఒకటి, తర్వాత ఇన్క్లీజిరాన్, ఇవేంటంటే ముఖ్యంగా హెరిడిటీలు, చిన్న ఏజ్లో హార్ట్ అటాక్స్ వరం లాంటివి. అలా కాకుండా అట్లానే షుగర్లో ముఖ్యంగా ఒబీసిటీ రిలేటెడ్ షుగర్ డయాబెటిక్స్కి, అట్లానే గ్రాస్ ఒబీసిటీ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు జిఎల్పి రిసెప్టార్ ఎగోనిస్ట్ అని సెమాగ్లూటైడ్, లిరాగ్లూటైడ్, ఈ గ్లూటైడ్స్ మాలిక్యూల్స్ అన్నీ ఏం చేస్తున్నాయంటే షుగర్ని తగ్గించడమే కాకుండా ఒబీసిటీని కంట్రోల్ చేస్తూ తద్వారా గుండె రక్తనాళాలని, కిడ్నీ రక్తనాళాలని, బ్రెయిన్ రక్తనాళాలని కూడా ప్రొటెక్ట్ చేసే ఇది ఉందన్నమాట. సో ఈవెన్ దో దే ఆర్ డయాబెటిక్ డ్రగ్స్, దే ఆర్ ట్రాన్స్ఫార్మ్ టు కార్డియాక్ డ్రగ్స్ లాగా అనమాట. సో డయాబెటీస్ ఉండి హార్ట్ అటాక్స్ ఉన్న వాళ్ళందరికీ ఈ డ్రగ్ అనేది మస్ట్. ఇందు ముందు ఎస్జిఎల్టీ ఇన్హిబిటర్స్ అని డాపాగ్లిఫజోలిన్, ఎంపాగ్లిఫజోలిన్ అట్లాను ఈ జిఎల్పి రిసెప్టర్, ఈ రెండు ఇప్పుడు కాంబినేషన్స్లో ఆల్ డయాబెటిక్స్లో పెడితే కనుక ఫ్యూచర్లో మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటిక్ రిలేటెడ్ పక్షవాతాలు అనేది రాకుండా ఉంటాయి. అది కాన్సెప్ట్. ఆ విధంగా ఎన్నో రివల్యూషన్స్ ముఖ్యంగా కార్డియాలజీలో. సో మెడికల్ పరంగా, ప్రివెంటివ్ పరంగా, ఇన్వెస్టిగేషన్స్, ఇంటర్వెన్షన్ పరంగా ఇవన్నీ అడ్వాన్సెస్. కాంప్లెక్స్ యాంజియోప్లాస్టీస్ కానీ, స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ కానీ, ఇవన్నీ అట్లా సపోర్ట్స్. ముఖ్యంగా ఏంటంటే కొన్ని గుండె బాగా వీక్గా ఉండి చేస్తున్నప్పుడు పోయే టైప్లో ఉంటుంది. సర్జరీ అందులో చేయలేము, ఓపెన్ హార్ట్ సర్జరీ. అలాంటి వాళ్ళకి కంపల్సరీ హార్ట్ సపోర్టింగ్ డివైజెస్ అంటారు. దాంట్లో ఇంట్రాయాటిక్ బెలూన్ పల్స్ అని, పంప్స్ అని అవి, అట్లానే ఇంపెల్లా అని ఒక డివైజ్ ఉంది. అదేంటంటే మనకి గుండె వీక్నెస్ ఉంది, కార్డియాక్ అవుట్పుట్ 0.5 లీటర్స్ తగ్గిపోతుంది. ఇలాంటి వాళ్ళకి ఇది పెడితే అది ఆల్మోస్ట్ 5 లీటర్స్కి మళ్ళీ పెరుగుతుంది అనమాట. అది పెట్టి తద్వారా గుండెకి రెస్ట్ ఇస్తూ యాంజియోప్లాస్టీ చేయటం. ఇంపెల్లా అసిస్టెడ్ యాంజియోప్లాస్టీ అంటారు. అట్లానే ఎక్మో అంటారు, ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేటర్స్ అంటారు. ఇంపెల్లా చాలా కాస్ట్లీ అని విన్నాను సార్. కరెక్టే, అదే మెయిన్. దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ప్రెజెంట్లీ దాని కాస్ట్ 20 to 25 lakhs ఉంది. సపోర్టివ్ ట్రీట్మెంట్ ఈజ్ కాస్ట్లీ, డెఫినెటివ్ ట్రీట్మెంట్ 3 lakhs యాంజియోప్లాస్టీ. కానీ కొంతమందికి అది తప్ప వేరే మార్గం లేదు. అందువల్ల అఫోర్డబుల్ పాపులేషన్ వరకే అది లిమిటెడ్గా ఉంది. దట్టు ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ చేస్తున్నాం అన్నమాట. అవి ఎక్మోనేమో కొంచెం కాస్ట్ తక్కువ, 5 lakhs ఉంటుంది. అది మెయింటెనెన్స్ కాస్ట్ 1 lakh ఉంటుంది, 3-4 days పెట్టాల్సి వస్తుంది. సో ఆ విధంగా అది నెక్స్ట్ ఇంటర్మీడియట్ గ్రేడ్లో వస్తుంది అనమాట. కాస్ట్ ఎఫెక్టివ్ వచ్చేది ఐఏబిపి, అది 1 lakhలో అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ హార్ట్ సపోర్టివ్ డిజీజ్. దీన్ని ఏంటంటే చిప్ యాంజియోప్లాస్టీ అంటారు, కాంప్లెక్స్ హై రిస్క్ ఇండికేటెడ్ పేషెంట్స్ అనమాట. సార్ ప్రజల్లో ఉన్న కొన్ని మిత్స్ ఉన్నాయి సార్, గుర్తొచ్చినట్టుగా అడుగుతున్నాను మధ్య మధ్యలో. తప్పదు. ఫిష్ ఎక్కువ తింటే గుండెకి హానికరం అనేది చాలా మంది దగ్గర విన్నాను. ఇది ఎంతవరకు నిజం అంటారు సార్? అది వరకంగా మిథ్యేనమ్మా. అంతేనంటారు? ఎందుకంటే ఫిష్లో ఏంటంటే మెయిన్గా ఎస్పెషల్లీ మెరైన్ ఫిష్లో ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట, విచ్ ఆర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. అందువల్ల అదేంటంటే ఒక రకంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వలన ఈ హార్ట్కి చాలా మంచిది. ఎస్పెషల్లీ గుండె రక్తంలో కొవ్వు పదార్థాలు ఎక్స్పోజ్ అయ్యి అది బ్లాక్స్ అవి వాటికి ప్రివెన్షన్లో కూడా ఈ మెరైన్ ఫిష్ ఇంపార్టెంట్, రాదర్ సాఫ్ట్ వాటర్ ఫిష్ కన్నా. అంతే తప్ప హార్ట్కి ఏమో హాని ఏం లేదు. తర్వాత ఇప్పుడు స్ట్రెస్ వల్ల గుండెకి ఎంతో హాని, ఆరోగ్యానికి ఎంతో హాని అని అంటున్నారు. స్ట్రెస్ అంటే ఇప్పుడు ఉద్యోగంలో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ, ఓవర్ థింకింగ్ కానీ, ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాని గురించి విపరీతంగా ఆలోచించడమే స్ట్రెస్ అనుకుందాం. అంతే, కరెక్ట్. దానివల్ల ఏమవుతుంది యాక్చువల్లీ బాడీ లోపల? ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. నేను అనేది ఏంటి, స్ట్రెస్ని ఈజ్ ఎ నెగిటివ్ టర్మ్, ఛాలెంజ్ ఈజ్ ఎ పాజిటివ్ టర్మ్, రైట్ సిచ్యుయేషన్. సో ఎప్పుడైతే నీకు స్ట్రెస్ అంటే యాజ్ లాంగ్ ఇట్ ఈస్ కంట్రోల్, ఇట్ ఈస్ డ్రైవింగ్ ఫోర్స్. బేసిక్గా ఒక ఛాలెంజ్ని, అది ఒక బిగ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ని నువ్వు అన్లెస్ లోపల మదన పడితే తప్ప నీకు దాంట్లో సొల్యూషన్ కాబట్టి అది ఛాలెంజ్గా తీసుకుంటే తప్ప నువ్వు దాన్ని సొల్యూషన్ చెప్పలేదు. అదే కనుక దాన్ని కనుక నువ్వు ప్రాపర్గా డీల్ చేయకుండా నువ్వు సొల్యూషన్ బదులు ఇంకేదో ఊహించుకుంటే కనుక అది స్ట్రెస్ అనేది నెగిటివ్ టర్మ్, నెగిటివ్కి దారితీస్తున్నమాట. సపోజ్ నీకు సొల్యూషన్ దొరికి దాన్ని కనుక, అందువల్లే కుంతీదేవి అడుగుతూ ఉంటుంది, నాకేంటి మామూలుగా నువ్వు నీకేది కోరుకుంటే నాకు ఎప్పుడు కష్టాలు ఇవ్వమని, స్ట్రెస్ ఎప్పుడు ఇవ్వమని. అప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు. న్యాచురల్, మన హ్యూమన్ మెంటాలిటీ అంతే. ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్ అప్పుడు మనం దైవబలాన్ని ఒకసారి ఇచ్చేస్తే మనకి ఛాలెంజ్గా తీసుకొని మనం బయటకు వస్తాం.
అలా కాకుండా మనం గనక దాన్ని ఎక్కువ స్ట్రెస్ఫుల్గా ఉండి నెగిటివ్ సైడ్ కనుక వెళ్ళినప్పుడు మన బాడీలో ముఖ్యంగా 2 రకాల చేంజెస్ వస్తాయి. ఒకటి ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువ అవుతుంది. సో క్లాట్ ఫార్మేషన్ టెండెన్సీ. రెండో ఇంపార్టెంట్ అంటే మన బ్రెయిన్ నుంచి ఏంటంటే నెగిటివ్ సిగ్నల్స్ విల్ గో టు ద హార్ట్ త్రూ సింపాథిక్ పారాసింపథిక్ సిస్టమ్. దట్ విల్ కాజ్ రిథమ్ డిస్టర్బెన్సెస్, ఎరిథమియాస్. అందువలన పేషెంట్ హు ఆర్ క్రానికల్లీ స్ట్రెస్డ్ పర్సన్స్లో తొందరగా హార్ట్ అటాక్స్ వచ్చే తత్వం ఎక్కువ ఉంటుంది బికాస్ ఆఫ్ క్లాట్ ఫార్మేషన్ టెండెన్సీ. రెండోది వాళ్ళకి మోర్ మిస్సింగ్ బీట్స్ టపటపటపట కొట్టుకుంటూ ఉంటుంది. పాల్పిటేషన్ మిస్సింగ్ బీట్స్ రావచ్చు. ఏటిల్ ఫిబ్రిలేషన్ విత్ ఫాస్ట్ వెంట్రికల్ ఒక ఎరిథమియా అంటారు దాన్ని. అంటే హార్ట్ రేట్ సడన్గా 80 నుంచి 200 జంప్ అవడం, అది రావచ్చు. అట్లనే సూపర్ టకికార్డియస్ రావచ్చు. అట్లా సో మెనీ రిథమ్ డిస్టర్బెన్స్ అనేది హార్ట్కి వచ్చే అవకాశం ఉందన్నమాట స్ట్రెస్ అప్. ఈ రెండే ప్రధానంగా వచ్చే అవకాశం. ఒకటేమో ఈ హార్ట్ అటాక్స్ డ్యూ టు క్లాట్ ఫార్మేషన్, రెండోది ఏంటంటే రిథమ్ డిస్టర్బెన్స్, ఎరిథమియాస్, గుండె దడ. ఒక్కోసారి గుండె దడ కళ్ళు తిరగటం, దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం పడే అవకాశం కూడా ఉంది.